ఉన్నది ఏంటంటే రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. సామెతల గ్రంథము తీసినట్లయితే మాకు ఒక చిన్న మాట ఉంటుందని ముఖ్యంగా యవనస్తులు ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే సామెతల గ్రంథము 1:8 సామెతలు 23, 24, 25 స్పష్టంగా అక్కడ రాసి ఉంటుంది. నీతిమంతుల నీ తండ్రికి అధికంగా సంతోషమును కలుగడం, జ్ఞానం గలవారికి కడిన వాడు వాని వల్ల ఆనందమును నందుడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సామెతలు 23, 24 స్పష్టంగా రాస్తుంది. తల్లిదండ్రులు మనల్ని పెంచిన తర్వాత మనకంటూ రెక్కలు వచ్చి మనకంటూ ఏదైతే మన కాళ్ళ మీద మనం నిలబడి మనం మరి ముందుకు మన ప్రయాణం సాగించినప్పుడు మరి కర్ణ తల్లిదండ్రులు వాళ్ళు సిగ్గుతో తల వంచుకోకుండా వాళ్ళ గర్వంతో మనల్ని చూసి వాళ్ళ తల ఎత్తుకుని నడిచే విధంగా మనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మనమే కాదు, మరి ఆనాడు దేవుడు శిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట కూడా తన బాధ్యతను మరవకుండా మరి తన తల్లిని తన శిష్యునికి ఎట్లయితే అప్పచెప్పి ఉన్నాడో అంతటి దేవుడే తన తల్లిదండ్రుల పట్ల అంత గౌరవంగా అంత మర్యాదగా వాళ్ళకి ఇచ్చిన మర్యాదను మరి ఆ దేవుడు ఎలా ఇచ్చి ఉన్నాడో అదే రీతిగా మనం అంతగల నీతి గల దేవుడిని మనం నమ్మినాం కాబట్టి మనం కూడా మన తల్లిని మన తండ్రిని కించపరచకుండా ఎదుటి వారి దగ్గర మరి మన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు నీకు వద్దు అంటున్నారంటే ఒక కారణంతోనే వద్దు అంటారు. అది ఒక సమయం నీకు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు నీకు ఇవ్వటకు ఏదైనా కానీ వెనకడి చేస్తున్నారంటే అది మనం అర్థం చేసుకుని మరి ఆ తల్లికి ఆ తండ్రికి మనం గౌరవించి మరి వాళ్ళ మీదనే వాళ్ళని కాపాడుకునే విధంగా మనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా తల్లి కానీ నా తండ్రి కానీ మరి అడిగింది నాకు ఎవరు, మా అమ్మ ఇంతే మా నాన్న ఇంతే అనేసి మనం ఎన్నోసార్లు మరి నేను కూడా అందులో ఒకడిని. మరి నా తల్లి అడిగినప్పుడు నా తల్లి ఇచ్చింది, ప్రతిదీ నాకు తొలిగా మొదటిగానే ఇచ్చింది. ఎందుకు నా తల్లి అన్నానంటే నా తండ్రి నాకు లేడు కాబట్టి తల్లినా తండ్రినా నా అన్ని నా తల్లి. మరి ఈరోజు ఇంతగా నేను ఇక్కడ కూర్చొని మరి ఇక్కడ నుంచొని మరి నేను ఇలా చెప్తున్నానంటే నా తల్లి మరొకరు నా ఆత్మీయ తండ్రి మరి డాడీ అన్నగారు. మరి వాళ్ళు అన్న కూడా నేను ఈ ఏరియాకి వచ్చిన కాడి నుంచి మరి ఆయన కూడా ఒక తండ్రిగా ఒక అన్నగా మరి నాకు నా కుటుంబానికి మరి నా ఆరోగ్య విషయంలో అన్నింటిలో మరి అన్న నన్ను ముందుండి మరి నడిపించుకుంటూ వచ్చాడు ఇప్పుడు వరకు. నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు అందరికీ ఉండరు. మనం ఎవరైనా ఒకరితో లేదా ఇద్దరితో కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్కరితోనే కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మనం కలిసి లేమంటే అది మన చాలా దురదృష్టం. నా పెద్ద కుమారుడు పుట్టినప్పుడు నాకు పట్టరాని ఆనందం, చాలా ఆనందం వచ్చింది. కానీ వాడిని మా చేతులకు తీసుకుంటానికి 3 రోజులు అన్నది మాకు ఇవ్వకుండా కరోనా టైంలో అసలు చూస్తానికి వెళ్ళినప్పుడు కూడా 2 నిమిషం కూడా అక్కడ ఉండకుండా జస్ట్ బాక్స్లో నుంచి ఒక 3 ఫీట్ దూరంలో చూపించి రోజుకి ఒకళ్ళు మాత్రం విజిట్ చేసేవాళ్ళు. వారం రోజులు అట్లాగే మరి నా పెద్ద కుమారుడు నా చేతికి ఇవ్వలేదు. మరి నాకన్నా మా మామయ్య గారు అయితే ఇంకా చాలా బాధపడ్డారు. మరి ఈరోజు ఆయన కూడా మాకు ఏదైనా కూడా మా ఇంట్లో మరి ఆయనే ముందుండి మరి మా పుట్టినరోజులు కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, మరి తండ్రి లేని లోటు మరి ఏనాడైతే 2020 నా భార్యను వివాహం చేసుకున్నానో అప్పటి నుంచి ఆయన నాకు వెన్నుండి మరి అన్ని నడిపించుకుంటూ వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, తల్లిని తండ్రిని ఎప్పుడూ కించపరిచి వేరే ఒక వ్యక్తి దగ్గర మాట్లాడొద్దు. ఒకవేళ అలా మాట్లాడినట్లయితే నీ నోటికి శ్రమ, నీకు శ్రమ. అది నా విషయంలో నేను ఎన్నోసార్లు చూశాను. నా తల్లి నేను బాధ పెట్టినప్పుడు, నా తల్లిని అనినప్పుడు మరి ఇంటిగా నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా నేను దాన్ని అనుభవించిన వాడిని కాబట్టి క్రైస్తవుడు అన్నవాడు ఎవరు అది అనుభవించడానికి వీలు లేకుండా ఉండాలని నేను చెప్తున్నాను. నీవు ఆత్మీయ మరి నీ తండ్రి వద్ద నువ్వు మళ్ళీ ఒక పరిశుద్ధ ఆలయంలో నీ తండ్రి వద్ద ఉండాలన్నా కూడా తండ్రి చేయి నువ్వు పట్టుకుని కూడా నువ్వు మళ్ళీ తండ్రిని విడవకుండా ఆ తండ్రిని హత్తుకుని ఉండండి. లోకానుసారంలో నీకు ఎన్నో ఉండొచ్చు, లోకంలో నీకు కలిగిన ఆస్తులు అంతస్తులు ప్రేమలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నిజమైన లోకరక్షకుడిని నువ్వు చేయి విడిచినట్లయితే అది నీకు ఏమాత్రం మంచిది కాదు. ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ముఖ్యం కాదు, ఈ లోకంలో కావాల్సిన అవసరం నీకు ముఖ్యం కాదు. కన్న తల్లిదండ్రుల రూపంలో ఆ దేవుడు నీతో ఉంటాడు కాబట్టి ఆ దేవుని కూడా నువ్వు వదలడానికి వీల్లేదని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ముఖ్యంగా అవనసం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి నేను ఇంటిగా చెప్తున్నానంటే నేను ఒక తండ్రిని కాబట్టి నా బిడ్డల విషయంలో వాళ్ళకి అన్ని బెస్ట్ ఇవ్వాలని ఇప్పటి నుంచే నేను కోరుకుంటున్నాను. నా తండ్రి ఉంటే నా తండ్రి కూడా అలాగే అనుకున్నాడేమో, మరి మీ విషయాల్లో మీ తల్లిదండ్రులు కూడా అదే రూపంలో కోరుకుంటున్నారు. ఏదైనా వద్దు అన్నారంటే కనుక దానికి మీరు కట్టుబడి ఉండండి.
వాళ్ళని విడిచి దూర ప్రాంతాలు చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ వెళ్తే లోకానుసారమైన జీవితంలో మద్యములకు ధూమపానాలకు వ్యసనములకు ఈ యొక్క బెట్టింగ్లకు మళ్ళా ఆన్లైన్లో కూడా చాలా స్టాక్ మార్కెట్స్ బెట్టింగ్లు వచ్చినాయి. ఆ బెట్టింగ్లు కూడా మీరు లొంగిపోకుండా దేవునికి హత్తుకొని మరి నీ తల్లి కష్టం నీ తండ్రి కష్టం ఎరిగి మరి నువ్వు నడుచుకున్నట్లయితే మరి చాలా మంచిదని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు నిజంగా చెప్తానంటే మన ఇండియాలో తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని మన స్కూళ్ళల్లోంచి నేర్పించరు ఎవరు. అదే ఫారెన్ కంట్రీస్లో అయితే తల్లిదండ్రులు చేసే కష్టాన్ని ఫస్ట్ చూపించి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జ్ఞానము చదువు జ్ఞానము కానీ సమాజంలో ఎలా బతకాలన్నది నేర్పిస్తారు. ఎందుకు వాళ్ళని తిరిగా నేర్పిస్తారంటే మరి మన చూడం కాబట్టి మన తల్లిదండ్రుల కష్టం చూడడం కాబట్టి మరి చూసిన వాళ్ళైతే వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కించపరచకుండా వాళ్ళని అవమానించకుండా వాళ్ళతో ప్రేమగా ఉంటే చాలా మంచిది అని చెప్పి అనుకుంటున్నాను. క్రైస్తవులు అన్నప్పుడు ఎవ్వరు కూడా ఎలాంటి తప్పులు ఎలాంటి దాని చెడు మార్గంలోకి వెళ్ళకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన సంఘంలో అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళే ఉన్నారు, సంఘస్థులు ప్రేమించే వాళ్ళే ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఇంకా మీకేమైనా అవకాశం ఉంటే కనుక ఎవరైనా పిల్లలు ఖరాబ్ అవుతున్నా మీ తోటి విద్యార్థులు ఏమైనా ఖరాబ్ అవుతున్నా కూడా వాళ్ళకు స్పష్టంగా చెప్పి మరి మీరు వాళ్ళ ప్రేమకు దగ్గరగా ఉంటే మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుకుంటాక ఆమె. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమూల్యమైన మాకు చెప్పారు. మరొకసారి చెప్పండి. వండర్ఫుల్. అలాగే